పత్రాలు అందివ్వడం జరిగింది. మొన్నటికి మొన్న మనం చూసాం గ్రహణం, చంద్రగ్రహణం. ఆ గ్రహణం 3 గంటల్లో పోయింది. కానీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని కమ్మేసిన ఈ గ్రహణం ఇంకొక 3.5 ఏళ్ల పాటు ప్రజలందరూ అనుభవించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ రోజున విద్యార్థులకు ఆ గ్రహణం కమ్మింది, మహిళల భద్రతకు ఆ గ్రహణం కమ్మింది, ఆటో డ్రైవర్లకు ఆ గ్రహణం కమ్మింది, రేషన్ తీసుకునే ప్రజలు ఆ గ్రహణ చీకట్లో మగ్గుతున్నారు. మరి ఈ రోజున రైతుల గురించి మాట్లాడాలంటే వ్యవసాయ రంగానికి ఆ గ్రహణ చీకట్లు కమ్ముకున్న విధానం చూస్తే కడుపు తరుక్కుపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజున. ఏమండి, 6.22 లక్షల టన్నుల యూరియా అవసరమని మీరే చెప్తారు. అందులో చాలా వరకు ఇచ్చేసామంటారు. మరి నిజంగా మీరు గనక ఇచ్చేసి ఉంటే ఇందాక వేమారెడ్డి గారు అన్నట్టు బారులు తీరుతున్న జనాలేంటి, ఆ రైతులేంటి? పార్టీలో మళ్ళీ చూస్తున్నాం ఈ మధ్య ఒక ఆనిముత్యాన్ని. ఆవిడే శ్యామల. ఆవిడ చాలా వరకు బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసి ఎంతోమంది యువత జీవితాన్ని నాశనం చేసింది. అలాంటి దొంగల పార్టీలో అలాంటి మహిళను తీసుకొచ్చి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఇచ్చారు. ఆవిడ ఇందాకలా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, మొన్న 3 గంటలే చంద్రగ్రహణం పట్టింది. కాదు, సంవత్సరంన్నర నుంచి మాకు చంద్రగ్రహణం పట్టింది అనని. అంటే మీరు ఓడిపోతే మీకు చంద్రగ్రహణం అని మీరు అనుకుంటున్నారు. మీలాంటి చంద్రగ్రహణాలని, ఇలాంటి గ్రహాలని వదిలేసేయాలని చెప్పేసి జనం అనుకొని మీకు కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు తల్లి. నువ్వు అది తెలుసుకోవాలి. ఈ రోజున నువ్వు వచ్చి ఏదో తెనాలిలో రైతుల గురించి ఏదో మాట్లాడుతున్నావు. రైతులకి ఆల్రెడీ కరోనా వల్ల ఎంతో ఇబ్బంది పడ్డారు. లాస్ట్ 2019 తర్వాత 2 సార్లు కరోనా వచ్చింది. కరోనా వల్ల ఇబ్బంది పడ్డారు. కరెక్ట్గా రైతులకి పంట చేతికి వచ్చే టయానికి 2 పంటలు వచ్చే టయానికి 2 సార్లు వరదలు వచ్చేసి పంట మునిగిపోయిన టైంలో కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని వచ్చి పరామర్శించకపోగా హెలికాప్టర్లో తిరుగుతూ పొలాలు ఎలా ఉన్నాయి, మునిగిపోయినాయా అని చూశారు. అంతేగాని పొలాల దగ్గరకు వచ్చి రైతుల్ని పరామర్శించి, ఎందుకంటే పరదాల నాయకుడు కదా, రాడు. పరదాల్లో నుంచి రావాలంటే భయం కదా. ఈ రోజున ఇప్పుడేమో వెళ్ళి ప్యాలెస్ల్లో దాక్కుంటారు, అప్పుడేమో పరదాల వెనకాల దాక్కుంటారు. మీకెందుకమ్మా పదవులు? కనీసం ఆగస్టు 15 రోజు జెండా కూడా ఎగరేయడానికి మీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షంలో ఉండి కేవలం ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయనకి ఆంధ్ర రాష్ట్రం మీద, ఆంధ్ర ప్రజల మీద ఎంత దయాగుణం ఉందో అందులోనే అర్థమవుతుంది. కనీసం జాతీయ జెండా ఎగరేసే టైం కూడా లేని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఎందుకు అని అనుకుంటున్నారు ప్రజలు. పైగా నీలాంటి మహానటులు వచ్చి ఏదో అంటే నువ్వు చేసింది ఏమీ లేదు, ఒరగబెట్టింది ఏమీ లేదు, ప్రజలకు మంచి చేసింది ఏమీ లేదు, ప్రజల వైపు నిలబడింది ఏమీ లేదు. ఏ రోజు ఒక మహిళకి మానభంగం అయితేనో, ఒక మహిళ మీద అత్యాచారం జరిగితేనో, లేకపోతే ఏదైనా జరిగితేనో నువ్వు వచ్చి